ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ ఎట్టకేలకు బోని కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో కేవలం ఒక్క పరుగు తేడాతో గిల్ సేన విజయం సాధించింది. ఈ ఉత్కంఠభరిత విజయం అనంతరం కెప్టెన్ శుభ్మన్ గిల్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసే ఆఖరి బంతికి ముందు బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణతో జరిగిన చర్చను గిల్ గుర్తు చేసుకున్నాడు. చివరి బాల్కి యార్కర్ వేయాలా లేదా స్లో వేయాలా అని చర్చించుకున్నాం. పిచ్ స్లోగా ఉండడంతో స్లో బాల్ అయితే బ్యాట్స్మెన్ బౌండరీ కొట్టడం కష్టమని అనుకున్నాం. ఆ ప్లాన్ వర్కౌట్ అయి మాకు విజయాన్ని అందించిందని గిల్ వివరించాడు. ఢిల్లీ బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ 5వ బంతికి సింగిల్ తీసుకోవడం తమకు కలిసొచ్చిందని గిల్ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ మిల్లర్ సింగిల్ తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉండేదని అన్నాడు. అలాగే తన ఫీల్డింగ్లో జరిగిన చిన్న పొరపాట్ల వల్ల వచ్చిన 5-6 పరుగుల గురించి కూడా చెప్పుకొచ్చాడు. ఇలాంటి క్లోజ్ మ్యాచ్ల్లో ప్రతి పరుగు విలువైనదేనంటూ గిల్ పేర్కొన్నాడు.